జేవీవి లాంటి సంస్థలు సమాజానికి చాలా అవసరమని, మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా పనిచేస్తూ విద్యార్థుల్లో సైన్స్ పట్ల అవగాహన కలిగిస్తూనే సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని పురపాలక కమిషనర్ వెంకటేశ్వర్లు అన్నారు. గూడూరులోని విశ్రాంత ఉద్యోగుల భవనంలో ఆర్ఆర్ జనరల్ మర్చెంట్ అధినేత ప్రభాకర్ సహకారంతో దివ్యాంగులకు కమిషనర్ చేతుల మీదుగా కూరగాయలు, గుడ్లు, వేరుశనగ ముద్దలు అందజేశారు. ఈ సేవా కార్యక్రమంలో జేవీ అధ్యక్షుడు వేగూరు రాజేంద్ర ప్రసాద్, సంస్థ ప్రతినిధులు నాగరాజు, సుమన్ రెడ్డి, ఇబ్రహీం, శ్రీనివాసాచారి, అశోక్, అరుణ్ కుమార్, దినేష్, జానా, సుధీర్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి నెల 3వ ఆదివారము దివ్యాంగులైనటువంటి అందరికీ కూరగాయలు, పళ్ళు, తర్వాత ఇతర పరికరాలు, వాళ్ళకి ఉన్న గుడ్లు లాంటివి ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇది 2 సంవత్సరాలు దాటి 3వ సంవత్సరంలో అడుగుపెట్టినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ జన విజ్ఞాన వేదిక ద్వారా కూడా ప్రతి నెల 9వ తేదీ గర్భిణీ స్త్రీలకు భోజనం అందించడం, వాళ్ళకి అవసరమైనటువంటి వైద్య సౌకర్యాలకు కూడా కొంత తోడ్పాటు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇవే కార్యక్రమాలు కాకుండా జన విజ్ఞాన వేదిక విజ్ఞానాన్ని పెంపొందించడానికి అనేక కార్యక్రమాలు ఎప్పటి నుంచో చేపట్టడం జరుగుతుంది. నేను కూడా గతంలో పనిచేసినటువంటి పురపాలక సంఘాల్లో కూడా జేవీవి కార్యక్రమాలకి హాజరు కావడం జరిగింది. చాలా మంచి కార్యక్రమాలతో ముందుకు వెళ్తున్నారు. ఇప్పుడు సేవా దృక్పథంతో ఈ గర్భిణీ స్త్రీలకి భోజనం అందించే కార్యక్రమం, వైద్య సేవలు అందించే కార్యక్రమం కానివ్వండి, అలానే దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ యొక్క చిన్న వితరణ, కూరగాయలు, పళ్ళు లాంటివి అందించడం కానివ్వండి చాలా మంచి విషయం. ఇది ఒక విజ్ఞానాన్ని పెంపొందించే సంస్థగానే కాకుండా ప్రజావసరాలు గుర్తించి వాళ్ళకి అవసరమైనటువంటి సేవలు అందించే దాంట్లో కూడా ముందుకు వెళ్తారు. ఆధ్వర్యంలో మా దివ్యాంగ సోదరులకి కూరగాయలు, గుడ్లు పంపిణీ కార్యక్రమం 2 సంవత్సరాలు పూర్తి చేసుకొని 3వ సంవత్సరంలో వస్తున్నాం. చాలా సంతోషంగా ఉంది. మా సోదరులకి ఏదో చిన్న తోడ్పాట్లు మేము అందించాం. జన విజ్ఞాన వేదిక ప్రధాన లక్ష్యం మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా పనిచేస్తూ విద్యార్థుల్లో సైన్స్ని పెంపొందిస్తూ ఉండేటువంటి సంస్థ. అయితే ప్రజల అవసరాలు గుర్తించి సేవా కార్యక్రమాలు కూడా చేస్తే బాగుంటుందన్న ఆలోచనతో హాస్పిటల్లో ప్రతి నెల 9వ తేదీన గర్భిణీ స్త్రీలకి భోజనాలు ఇస్తూ ఉన్నాం. అది 11 సంవత్సరాలు పూర్తయిపోయి 12వ సంవత్సరం జరుగుతుంది. అదేవిధంగా ఈ కార్యక్రమం 2 సంవత్సరాలు పూర్తయి 3వ సంవత్సరం ఉంది. ఈ కార్యక్రమాలు కాకుండా మేము ప్రధానంగా కాలేజీల్లో, అన్ని కాలేజీలు కూడా మూఢనమ్మకాలకి వ్యతిరేకంగా వాళ్ళకి ఎగ్జామ్స్ కండక్ట్ చేసి వాళ్ళని మూఢనమ్మకాల నుంచి బయటపడే విషయం చూస్తూ ఉన్నాం. మనం చూసాం చిత్తూరులో జరిగినటువంటి ఒక సంఘటన. కాలేజీ ప్రొఫెసర్లుగా ఉండేటువంటి వాళ్ళ బిడ్డల్ని, కన్న బిడ్డల్ని వాళ్ళ చేతులారా చంపేసి మళ్ళీ పుడతారనేటువంటిది మనం చూసాం. అటువంటి అజ్ఞానాన్ని ప్రజలు వేడాలి, మూఢనమ్మకాలు తొలగించాలని మా సైన్స్ వేదిక 32 సంవత్సరాలు కూరగాయలు, గుడ్లు పంపిణీ చేయడం జరుగుతుంది. ఈరోజు ఈ కార్యక్రమానికి మాకు సంతోషకరమైన విషయం ఏంటంటే, మన గూడూరు మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు గారు ఈరోజు మా ఈ కార్యక్రమానికి హాజరవ్వడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. గతంలో ఈయన మా హాస్పిటల్ ప్రోగ్రాం కూడా హాజరయ్యి మమ్మల్ని ప్రోత్సహించారు. ఇదే విధంగా సార్ ఉన్నంత వరకు మా జన విజ్ఞాన వేదికకి సహాయ సహకారాలు, ప్రోత్సాహాలు ఇస్తూ ఉంటారని